అవన్నీ ప్రాంక్ చేద్దాం ఈరోజు. శతాక్షి అన్ని చీరలు ఓపెన్ చేసి చూపియాలా లేకపోతే కొన్ని చీరలు ఓపెన్ చేసి చూపియాలా? ఇది బార్బిక్యూ సెటప్. హాయ్ పిచ్చి కాదు నాన్న, వీఆర్ గోయింగ్ టు బికమ్ ఫేమస్. చూడండి ఫొటోస్ మస్తు వస్తాయి ఇక్కడ. ఈరోజు రియో బర్త్డే సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం. ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటున్నాం గాయ్స్. మా పాప పడుకోవడానికి వచ్చింది అనమాట. రియాన్స్ హ్యాపీ బర్త్డే నాన్న. మా అక్క డ్రైవ్ చేస్తుంది. అక్క హాయ్ చెప్పక్క. హలో ఇక్కడ షాక్ అయి చూస్తున్నాడు మా బాబు. ఏంది ఐష్ అక్కకి పిచ్చక్కింది అని చెప్పి చూస్తున్నారు. సో ఫామ్ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి ఆరుట్ల హిల్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్ అంతా కూడా. నేను డీటెయిల్డ్గా వీడియో అయితే తీశాను. నేను ముందు అంటే ఈ వీడియోలో మధ్యలో అయితే అన్నీ యాడ్ చేస్తూ ఉంటాను, చూడండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇంకా రెయిన్ పడుతుంటే మాత్రం ఆ ప్లేస్ని వదిలి అస్సలు వెళ్ళబుద్ధి కాదు, నిజం చెప్తున్నాను. అండ్ ఈ ఫామ్ హౌస్ని మీరైతే రెంట్కి తీసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వీకెండ్ ఎనీ స్పెషల్ ఒకేషన్స్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసేవచ్చు అనమాట. నేను అన్ని డీటెయిల్స్ కూడా ఫామ్ హౌస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా మధ్యలో వీడియో ఏదైతే పెడతా ఉన్నానో అక్కడ ఇచ్చేస్తానమాట. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను, చూసేసేయండి. గైస్ వీళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటున్నారు. అన్న పైకి దౌర్జన్యానికి వెళ్తుంది అనమాట మా పాప. స్నానం చేయడానికి స్నానం చేసి వచ్చినాక ఉక్కుతుందేమోలే. హాయ్ చెప్పమ్మా. హాయ్ శతాక్షి కూడా హాయ్. ప్రియు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఇడ హాయ్ హీరో బ్లషా వద్దా. చూసారా వీళ్ళని ఫొటోస్ దింపడానికి మేము నానా తంటలు పడ్డామండి. అస్సలు ఒకడు వింటే ఒకడు వినడు. ఇది వెనక్కి మలుతుంది, వాడు కిందికి చూస్తాడు, వాడికి అసలే రాడు, ఇంకా ఇక్కడెక్కడికో పోయి ఆడుతాడు ఇంకొకడు. అమ్మో చాలా టార్చర్ అయింది. ఎట్ లాస్ట్ అయితే ఒక 2-3 ఫొటోస్ మంచిగా వచ్చినాయి. చూడండి ఎటో పోయి ఆడతాడు. ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు రారా అని అంటే రాడు. ఇంకా వాడు ఆడే దగ్గరనే ఫొటోస్ వెతుక్కొని తీయాలన్నమాట. వాడు ఎట్లా ఆడితే అలాగ తీయాలి ఇక. అండ్ ఎట్ లాస్ట్ అయితే ఒక 2-3 ఫొటోస్ అనేవి మంచిగా వచ్చినాయి. ఇంకా అందరి కష్టం అంత కష్టపడ్డందుకు ఒక 2-3 ఫొటోస్ అయితే మంచిగా వచ్చినాయి అనమాట. ఇంకా వీళ్ళు ఎలాగో వినేలా లేరు, వీళ్ళు దిగర్లే అని చెప్పేసి ఇంకా నేనైతే నా మోడల్ పోసేస్తూని ఇంకా నేను ఫొటోస్ అయితే దిగేసాను అనమాట. చూస్తున్నారు కదా మంచిగా పోజెస్ పెట్టి. ఇంకా ఎక్కడికి పోయినా మనకు ఫొటోస్ స్టిల్స్ ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా ఫొటోస్ దిగేసిన. దాని తర్వాత ఇంకా మా మౌర్య ఇక్కడ స్పెట్స్ పెట్టుకొని మోడల్ సూపర్ మోడల్ అంటున్నాడు. దాని తర్వాత ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇలా ఫ్యామిలీ అందరం దిగేసామన్నమాట. మా మమ్మీ వాళ్ళ అక్క పెద్దమ్మన్నమాట, చిన్న పెద్దమ్మ. అండ్ ఇక్కడ ఇంకా వాడికి నిద్ర వస్తుంది ఇంకా వినడని చెప్పేసి ఇంకా తొందరగా కేక్ కట్ చేయించాము. ఆ తర్వాత క్రాకర్స్ కొన్ని ఉంటే అవి కూడా ఫైర్ చేసేసామన్నమాట. మంచిగా వాడు చూసి కాసేపు ఆడుకొని ఇంకా కాసేపు తినేసి ఇంకా పడుకున్నాడు హ్యాపీగా. అండ్ అంతటితో వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి అయిపోయినాయి. కింద క్యాట్ ఉంటా. బాయ్ సాయి. బాయ్ వేణు. ఈశ్వర్ రెడీ బాయ్. ఈశ్వర్ బాయ్. బాయ్. చెల్లె గలుస్తుంది గైస్ బయట. బాయ్ బావా. పప్పి ఆమె అట్లా అంటది. నీ పట్టొద్దు చెల్లి కదా, ఆమెకు తెలియదు కదా. చెప్పకు.
వెరీ గుడ్. నో నాన్న, నో 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 నాన్న, నోట్లో పెట్టుకుంటుంది. నో నో నో. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్. చింతలో అయ్యో. ఇంకా మార్నింగ్ అయితే మేము పిల్లలతో కాసేపు ఆడుకొని ఇంకా క్యాడోతో కూడా ఆడుకుంటాం అనమాట. అంటే నేను ఆడను క్యాడోతో, ఎందుకంటే క్యాడో నాకు అసలు మరుపు లేని స్వీట్ మెమొరీస్ అనేది ఇచ్చిందనమాట. ఒకసారి కాదు 2-3 సార్లు ఇచ్చింది. సో నేనైతే క్యాడోకి చాలా దూరంగా ఉంటాను, బికాజ్ ఆ స్వీట్ మెమొరీస్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను అనమాట. సో అందుకని ఆ తర్వాత ఇలా బయటకు వచ్చి చూస్తే అసలు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడుతుండే వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్, మళ్ళీ గ్రీనరీ, మళ్ళీ మౌంటైన్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి తోట అండ్ లాన్, స్టేజ్ ఏరియా అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా ఇంకా ముందు వీడియోలో పెట్టాను. ఒకసారి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని అయితే చూసేసేయండి. అండ్ చూస్తున్నారు కదా, మంచిగా పక్షుల సౌండ్ వినిపిస్తుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ మార్నింగ్ 6-7కి అలా చూస్తే మాత్రం అసలు క్రేజీ వ్యూ ఉంటుంది, క్రేజీ పీస్ఫుల్ ఉంటుంది అనమాట. ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఆ నేచర్ యొక్క సౌండ్కి, ఆ పక్షుల సౌండ్కి చాలా రిలీఫ్ అయిపోతుంది అనమాట. బట్ మనం అంత పొద్దున్న లేచే కేటగిరీస్ కాదు కాబట్టి ఇంకా 10 o'clock అలా లేచి చూస్తున్నాను అనమాట. 10 o'clockకి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి నేచర్. ఇంకా నా కాకి గొంతు ఆపేస్తాను, మీరు నేచర్ సౌండ్ అయితే విని కాసేపు ఆస్వాదించండి, ఓకేనా? నాకైతే 500 నోట్ దొరికింది. ఇది వచ్చేసి ఫేక్ నోట్ అన్నమాట. చూద్దాం, బావని ప్రాంక్ చేద్దాం ఈరోజు. బావా బావా, నీ జోబులో పైసలు చూసుకో, నీ జోబులో పైసలు చూసుకో. లేవు నా దగ్గర. చూడు బావా, ఆడ పడ్డాయి 500 నోట్. లేవు నాది కాదు. నీదే బావా, తీసుకో. తీసుకో బావా, నీదే బావా. ఫ్రెండ్స్, నేను ప్రాంక్ చేద్దాం అనుకోని నేనే ప్రాంక్ అయిపోయాను ఫ్రెండ్స్. చూడండి, జిరాక్స్ అన్నమాట, ప్రింట్. ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్. మంచి మంచి మ్యాంగోస్. ఇది బాగున్నాయి కదా. చెడ్డ మ్యాంగోస్ అంటే ఇగో ఇట్లా మార్కు పడ్డ మ్యాంగోస్. మంచి గుత్తులు ఉన్నాయి, తట్టలు అన్నట్టు గుత్తులు ఉన్నాయి. చాలా చెట్లకు ఉన్నాయి. అటు పైన మనకి హౌస్ ఉంటుంది అన్నమాట, ఇటు పైన. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లాన్ ఏరియా అండ్ అక్కడ స్టేజ్ కూడా ఉంది. మీరు చూస్తే
సో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలా చేసుకోవచ్చు అనమాట. మంచిగా యానివర్సరీ ఈవెంట్స్ అలా జూబ్లీ, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ అంటారు కదా. సో అలాంటి ఫంక్షన్స్కి అయితే మంచిగా సెట్ అయిపోతుంది ఫామ్ హౌస్. అండ్ బర్త్డే చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మామిడి తోట వచ్చేసి, ఇక్కడ మామిడి తోట ఉంది. అండ్ ఇక్కడ కొబ్బరి చెట్లు అండ్ ఫామ్ హౌస్ అక్కడ మంచి. నాకు ఈ ఫామ్ హౌస్లో నచ్చేది అంటే ఆ లాన్ ఏరియా అండ్ స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. మంచిగా వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు అయితే ఇక్కడ మనకి వాటర్ ఫాల్ టైప్ ఇలా పడుతుంది అనమాట. పైన నుంచి వాటర్ అనేవి ఇలా కిందికి వస్తాయి, మళ్ళీ ఫిల్టర్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లే ఏరియా. స్టార్టింగ్లో అప్పుడైతే నేను పడ్డాను గైస్ ఇక్కడ ఆడుకొని, అదొక హఠాత్తు పరిణామం. అప్పుడప్పుడు ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటా, నన్ను భరించండి కొంచెం ప్లీజ్. అండ్ ఇక్కడ మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ ఉంటాయన్నమాట. అండ్ చెప్పాను కదా స్టేజ్ అని చెప్పేసి, మంచిగా ఈ స్టేజ్ మంచిగా పెద్ద డెకర్ అయితే సెట్ అయిపోతుంది. లైక్ లాస్ట్ ఇయర్ మా అక్క వాళ్ళు యానివర్సరీ సెలబ్రేషన్ అలా కూడా చేసుకున్నారు. బర్త్డే ఈవెంట్స్ అన్నిటికీ కూడా మంచిగా సెట్ అయిపోతుంది. అండ్ చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళైతే పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. మంచిగా సెట్ అయిపోతుంది. అండ్ అక్కడైతే ఫుడ్ సెక్షన్ ఉండే, అప్పుడు అక్క వాళ్ళు చేసినప్పుడు అక్కడ ఫుడ్ సెక్షన్ పెట్టారు, ఇక్కడ సిట్టింగ్ ఏరియా పెట్టారు. అండ్ అది స్టేజ్ అనమాట. అండ్ మంచిగా ఇలా ప్లే ఏరియా. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది గైస్. నేను ఇంకొకటి బార్బీక్యూ చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా స్టెప్స్ ఎక్కట్లా వెళ్తే అక్కడ బార్బీక్యూ కూడా ఉంటుంది సెటప్ మనకి. మనకి ఇక్కడ బార్బీక్యూ సెటప్ కూడా ఉంది గైస్. చూస్తే కనుక ఇది బార్బీక్యూ సెటప్. అండ్ ఇక్కడే పక్కన మనకి సింక్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ ఇక్కడ సిట్టింగ్ ఉంటుంది అనమాట. అక్కడ మనకి ఉయ్యాలలాగా కూడా ఉంది, అది సపరేట్ స్పేస్ అనమాట. ఒకసారి అది కూడా చూపిస్తాను. నేను నడిచే నా స్లిప్పర్ సౌండ్ ఎక్కువ వస్తుంది అనుకుంటా కదా. అండ్ ఇక్కడ నుంచి అయితే ఊగుతూ ఈవినింగ్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే కాలుతుంది గైస్ నేను కూర్చుంటే. ఎనీవేస్ ఏం కాలట్లేదు, ఎందుకంటే పైన రేకులు ఉన్నాయి కాబట్టి. ఇంతకుముందుకు ఇంత అంటే చెట్లు చిన్న సైజులో ఉండే, అప్పుడు మంచిగా ఈవినింగ్ టైం ఇలా కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ మస్తు టైంపాస్ చేస్తుండే అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. చూస్తున్నారు కదా ఇలా మంచి సిట్టింగ్ ఏరియా. అండ్ దెన్ హియర్ వి గో ది పూల్ అనమాట. పూల్లో కూడా మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ ఏరియా అండ్ అది వచ్చేసి అడల్ట్ ఏరియా. చలో చూసిరు కదా ఫామ్ హౌస్ టూర్ మొత్తం చాలా బాగుంది కదా. ఏదో ఒక రోజు వెళ్ళి చిల్ అవ్వాలి అని చెప్పేసి మైండ్లో అనుకుంటారు కదా, నాకు వినిపిస్తుంది మీ వాయిస్. ఎప్పుడు ఆఫీసు ఇల్లు జాబ్ వర్క్ ఇదే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్కి వచ్చి నేచర్ని ఎంజాయ్ చేయండి. మన బ్రెయిన్లో ఉన్న స్ట్రెస్ సగం పోతుంది. ఆ స్ట్రెస్ పోతే మనం కొంతకాలం ఎక్కువ బతుకుతాం. అప్పుడు మన పిల్లలతో మంచిగా లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో డెఫినెట్లీ కింద కనిపిస్తుంది కదా మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, ఆ ఐడికి అయితే మీరు డిఎం చేసేసేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ పెట్టేస్తానమాట. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఆ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో డైరెక్ట్గా డిఎం చేసేసేయండి. అండ్ మీరు ఏ డేట్స్ వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఇస్తే కనుక ఆ డేట్ యొక్క స్లాట్ అనేది మీకు బుక్ అయిపోతుంది. సో మంచిగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చేసి చిల్ అయిపోండి, కొంచెం ఎక్కువ కాలం బతకండి. యా ఇంకా నచ్చితే కనుక డెఫినెట్గా కింద కనిపిస్తుంది కదా మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పోయేదేముంది గైస్ చెప్పండి, పోయేదేముంది? ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుందాం. మీకు ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూపించాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మా పాపకి ఫస్ట్ టైం మేము స్విమ్మింగ్ పూల్లో వేయబోతున్నాం. ఒకసారి చూడండి, వీళ్ళు ఆల్రెడీ ఆడుతూ ఉన్నారు స్విమ్మింగ్ పూల్లో. అండ్ ఎక్స్పీరియన్స్ మొత్తం నేను వీడియోలో షేర్ చేస్తాను. చూడండి ఎలా చూస్తుందో, ఏంటిది బ్లూ కలర్ అన్నట్టుగా చూస్తుంది పొట్టిది. హలో చెల్లి ఆల్సో కమింగ్. చెల్లి రానియా వద్దా? నో అక్కడ మా పాప ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ డే అండి. ఎంత బాగా ఆడుకుంటుంది చూడండి. అసలు నేనే భయపడ్డా అనవసరంగా, లైక్ ఆమె జారిపోతుందేమో, ఏడుస్తుందేమో, నీళ్ళల్లో భయపడుతుందేమో అని చెప్పేసి. కానీ ఆమె మాత్రం ఎవరి మాటి నన్ను సీతయ్యలాగా ఫుల్ ఆడుకుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట వాటర్లో.
చూడండి, వదిలే మమ్మీ నేను ఆడతా అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. దానిపైన కూర్చొని ఇంకా కాలు కొట్టుకుంటా, చేతులు కొట్టుకుంటా అసలు చాలాసేపు ఉండే అనమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళే సర్దవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అని చెప్పేసి తిట్టిరు. బట్ డెఫినెట్గా మంచిగా ఇట్లా అలవాటు చేయండి. అసలు వేరే కంట్రీస్లో పిల్లలు అయితే 6 monthsకే స్విమ్మింగ్ నేర్చుకుంటారు. బట్ మన ఇండియన్ మమ్స్ ఎట్లుంటారో తెలుసు కదా, చిన్నదానికి భయపడతారు, పిల్లల్ని అసలు చేసే వాళ్ళని కూడా చేయకుండా వేసేస్తారు అనమాట. సో వాళ్ళ మాట వినకుండా అయితే నేను కాసేపు ఉంచిన, మంచిగా ఉండే. అండ్ సర్ది కోల్డ్ అట్లా ఏం కాలేదు. ఎందుకు అంటే తన ఫేస్ ఏం తడవకుండా చూసుకున్నా, అండ్ ఆల్సో హెడ్ పైన కూడా వాటర్ పడకుండా చూసుకున్నా, అండ్ ఆల్సో వాటర్ కూడా నీట్గా ఉన్నాయి కాబట్టి తనకి ఏం కాలేదు. హెల్తీగా హ్యాపీగా ఆడుకుంది. లైట్ ఫోకస్ కొడుతుందా? చూసిరా ఇట్లా చేస్తుంది, నన్ను పిచ్చిదాన్ని చేసినట్టు చేస్తుంది. మనకి ఇప్పుడే ముంజకాయలు వచ్చాయి గైస్. ఇగో మన మల్లేష్ అన్న కొట్టిస్తున్నాడు మనకి. అండ్ అక్కడ మనం సోలార్ లైట్స్ టెస్టింగ్కి పెట్టినాం అనమాట. సో అవి వర్క్ అవుతున్నాయి, బ్లింక్ అవుతున్నాయి. అండ్ నైస్ మూన్, ఎంత బాగుంది కదా, చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడ నుంచి అయితే. హియర్ వి గో, ముంజకాయలు. ఇక ఆల్రెడీ తినుకుంటూ వస్తుంది వీడియో కోసం అంట. చాలా బాగుంది, నేనైతే టేస్ట్ చేసేస్తాను. బై గైస్. సౌండ్స్ గలీజ్గా వస్తాయి ఫ్రెండ్స్, ఏమనుకోకండి. కరువులో ఉన్నాం. పిల్ల నెత్తి కింద పడ్డదే. టేస్ట్ ఎట్లుందక్క? చాలా బాగుంది, చాలా లేతగా, యమ్మి యమ్మి యామ్ యామ్. అందరూ కూడా ఎస్, నేను కూడా ఈ సీజన్లో ఫస్ట్ వన్ ఇది అనమాట. సో వీళ్ళ బిజీలో వీళ్ళు ఉన్నారు గైస్. అందరైతే ఇదిగో ఈమెది అయిపోయింది ఒకటి, పక్కన వాడేసింది. మా పాప గోళ్ళలో మా పాప ఉంది, మా మమ్మీ గోళ్ళలో మా మమ్మ ఉంది. ఆమె చూడండి, మా పెద్దమ్మ గోళ్ళలో మా పెద్దమ్మ ఉంది, నా గోళ్ళలో నేనున్నా గాయ్స్. ఇగో వీళ్ళ ఒకసారి కొంచెం జరగక. ఏం చేస్తున్నావు నాన్న? ఇది కావాలా? ఏమైందిరా? అది అట్లా అంటే రాదు. ఓం చూస్తున్నారా? బాగున్నాయా మౌర్య? బాగున్నాయి, యమ్మీయా? సూపర్ యమ్మీ. సో మా కోసం వీళ్ళిద్దరు కష్టపడుతున్నారు అనమాట, తీసిస్తున్నారు. మీకు ఇది గుర్తుందా గైస్? అప్పట్లో మనకి ఇంటింటికి వచ్చి ఎట్లా అమ్ముతుండే కదా, అండ్ ఆల్సో కల్కంపౌండ్ దగ్గర దొరుకుతుండే. సో అవన్నమాట. నిన్న దారిలో వస్తుండే మా మమ్మీ వాళ్ళకి కనిపించిందంట. సో ఇంత పెద్ద సంచి మొత్తం తెచ్చిరనమాట. నిన్న నుంచి ఊరించుకుంటా ఇప్పుడు అయిపోతున్నాయి. అండ్ ఆల్సో ఫామ్ హౌస్కి వస్తే ఇక్కడ మంచిగా మీకు ఫ్రెష్ కళ్ళు దొరుకుతుంది. చూస్తున్నారు కదా మా మౌర్య గాడికి అయితే, ఇగో తీసుకో, తిను. చూసారా, వీడు కూడా ఫ్యాన్ అయిపోయిండు మన టైం ఫుడ్కి. యమ్మీయా? సూపర్ ఎట్లా చెప్తావు చెప్పు. 2 hands ఫుల్ ఉన్నాయి కదా, చెప్పడానికి రావట్లే. వావ్. ఇక్కడ మా అమ్మ పాప ఇవ్వండి, కొరికే సౌండ్కి ఆమె రియాక్ట్ అవుతుంది. అక్క ఒకసారి చూడే, ఒకసారి చూడు. మా అక్క సన్ స్క్రీన్ పెట్టుకుంది గైస్, నల్లగా కావద్దని. చూడండి ఎట్లా సన్ స్క్రీన్ మొత్తం సన్ స్క్రీన్తో స్నానం చేసినట్టుగా పెట్టుకుంది. చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా వీడేమో చూడండి, వీడికి ఉంటుంది గోల. ఇప్పుడైతే మేము షూట్ చేద్దామని చెప్పేసి బుద్ధుడి దగ్గర ఇట్లా
మంచిగా ఉంటుంది ఇక్కడ వ్యూ చూడండి. ఫొటోస్ మస్తు వస్తాయి ఇక్కడ బుద్ధుడి దగ్గర. ఇట్లా షూట్ చేద్దామని చెప్పేసి చీరలన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాం అన్నమాట. ఇట్లా వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత టాయ్ పోసినాడంట. స్విమ్మింగ్ పూల్ లో టాయ్ పోసిందంట. సేమ్ సేమ్ ఇంత ముద్దగా చెప్తున్నారా నాన్న. ఇంకా మేమైతే ఇప్పుడు ఫామ్ హౌస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాం గైస్. ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ వెదర్ అయితే చాలా బాగుంది, ఫుల్ క్లౌడీ అనమాట. సో నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది, సో అందుకని స్నాప్లో రికార్డ్ చేసి యాడ్ చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వైదేశ్వర్యస్ ఛానల్. బాయ్.